హాయ్ లెట్స్ మేక్ టేస్టీ క్రిస్పీ చికెన్ స్ట్రైప్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మస్ట్ ట్రై. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని శుభ్రం చేసుకున్న చికెన్ స్ట్రైప్స్ లా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే చికెన్ కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఇందులో ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసి 2 టేబుల్ స్పూన్ల డార్క్ సోయా సాస్ వేసి వీటన్నింటిని కూడా చికెన్ పీసెస్ కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతుండగానే 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి అది కూడా చికెన్ పీసెస్కి బాగా కలిసేలా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 1 అవర్ తర్వాత ఒక ప్లేట్లో 1.5 కప్పు మైదా పిండి వేసుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసి ఇందులోనే 1 కప్పు ఓట్స్ కూడా వేసి 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే పిండికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి ఇవన్నీ కూడా బాగా పిండిలో కలిసేలా కలుపుకొని ఇందులో నుంచి ఒక 2 గుప్పెళ్ళు పిండి వేరుగా తీసుకొని కొంచెం కొంచెం నీళ్లను పోసుకుంటూ దోశ బ్యాటర్లా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ తీసి పిండిలో డిప్ చేసుకున్న తర్వాత పొడి పిండిలో వేసి ఇలా మొత్తం చికెన్ పీసెస్ అన్నిటికీ పిండి పట్టించుకొని పక్కన పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా చికెన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే క్రిస్పీ చికెన్ స్ట్రైప్స్ రెడీ అయిపోతే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మస్ట్ ట్రై. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.